నమస్తే. పూనం కౌర్ మనకి తెలుసు. ఆమె పవన్ కళ్యాణ్కి యాంటీగా అనేక మెసేజ్లు పెడుతూ ఉంటుంది. రీసెంట్గా ఒక మెసేజ్ పెట్టింది. అదేంటంటే, లూజింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్డ్ వారియర్ ఈజ్ బెటర్ దాన్ విన్నింగ్ యాజ్ కాన్స్పైరింగ్ చీటర్ అనేది పెట్టింది. అంటే క్లియర్గా ఆమె ఏం చెప్తుందంటే, ఒక ప్రిన్సిపల్డ్ వారియర్గా, అంటే ఒక నియమాలకు కట్టుబడి ఉన్న ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు. ఒక మోసం చేసి, కుట్ర చేసి, ఒక చీటర్గా గెలవడం కంటే కూడా ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు అని ఆమె పెట్టింది. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చీటర్ ఎవరు, యోధుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్ అంటే గెలిచింది ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. సో వాళ్ళు చీటర్సు. ఓడింది ఎవరు? జగన్. సో జగన్ ఒక ప్రిన్సిపల్డ్ యోధుడు. సో ఇది ఈమె ఉద్దేశం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ఎక్కడ ఏమీ దాచుకోలేదు, నర్మగర్భంగా కూడా చెప్పలేదు, ఓపెన్గానే చెప్పింది. అంటే ఒక కాన్స్పైరింగ్ చీటర్ అని చెప్పింది. ఆ చీటర్ కూడా ఎలాంటి వాడు అంటే కుట్ర చేసే చీటర్. అంటే ఇక్కడ క్లియర్గా ఆమె ఉద్దేశం ఏంటంటే, ఈ ఎన్నికల్లో కుట్ర చేసి, మోసం చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గెలిచారు. కుట్రలకు, మోసాలకు దూరంగా ఉంటున్న యోధుడైన జగన్ ఓడిపోయాడు. అది ఆమె చెప్పదలుచుకుంది. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, 420 పథకాలు, అంటే 420 హామీలు ఇచ్చి చంద్రబాబు గెలిచాడని ఆల్రెడీ వైసీపీ వాళ్ళు అంటున్నారు. 420 హామీలు అంటే ఏంటి? అంటే తను క్లియర్గా అమలు చేయలేనని తెలిసినా కూడా కొన్ని హామీలు ఇచ్చి, ఆ హామీలని ప్రజలు నమ్మించి ఇతను అధికారంలోకి వచ్చాడనేది ఒక వెర్షన్. అది ఈమె కూడా చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది, చీటర్ అనే దాంట్లో. ఇక జగన్ అయితే అటువంటి తను చేయలేని హామీల్ని తను ఇవ్వలేదు అనేది అతను జగన్ కూడా చెప్పాడు. యాక్చువల్గా మనము కొన్ని నియమాలకి, కొన్ని విలువలకి కట్టుబడి ఉన్నాము. నేను ప్రజల్ని మోసం చేయలేదు, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, దీన్ని ప్రజలు గ్రహిస్తారు అని జగన్ కూడా మొన్న విస్తృత స్థాయి వైసీపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో చెప్పాడు. అంటే క్లియర్గా ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిందనేది ఒక వెర్షను. ఈమె కూడా దాన్ని ఏకీభవిస్తుంది. దాని గురించే చీటర్ అని చెప్పింది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా కరెక్ట్గా కేసీఆర్ కూడా తెలంగాణలో ఇదే వెర్షన్ చెప్తున్నాడు. మీరు ఒక పాలిచ్చే ఆవుని వదిలేసి ఒక దున్నపోతును తెచ్చుకున్నారు అని ప్రజల్ని కేసీఆర్ అన్నాడు. అట్లాగే 420 హామీల నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చారు అనేది కాంగ్రెస్ని కూడా విమర్శించాడు. సో ఎప్పుడైనా కూడా ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు మోసం చేసి గెలిచారు, నైతిక విజయం మాదే అని సర్ది చెప్పుకుంటుంటారు. సో అటువంటిదే ఇది. సో ఇక్కడ ఎన్నికల్లో నిజానికి ఎన్నికలని కాదు, పాలిటిక్స్లో నేను చాలాసార్లు యుద్ధంతో పోలుస్తుంటాను పాలిటిక్స్ని. యుద్ధంలో కూడా మామూలుగా అయితే యుద్ధనీతి అనేది మనం ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి వింటున్నాము. అట్లాగే మోడర్న్ పీరియడ్లో కూడా అనేక అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి యుద్ధం ఎలా చేయాలని. కానీ ఇవాళ మనం యుద్ధాలు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇజ్రాయిల్ పాలస్తీనా మీద అటాక్, ఇవన్నీ కానీ చూస్తే ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాల్ని పాటించట్లేదు. గెలవడం, ఓడడం అనే 2 మాత్రమే ఉంటాయి మార్గాలు. సో గెలవడం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి మార్గమైనా ఒకటే. అంటే మార్గము, లక్ష్యము, మీన్స్ అండ్ ఎండ్ అంటారు. సో ఎండ్ బాగుండాలి, మీన్స్ కూడా బాగుండాలి అనేది గాంధీయన్ సూత్రం. కానీ ఇవాళ లక్ష్యం మనకు అనుకూలంగా ఉండాలి, ఆ లక్ష్యాన్ని ఏ మార్గంలోనైనా మనం చేరుకోవచ్చు అనేది ఇప్పుడు దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు నమ్ముతున్నారు. వాళ్ళ శక్తి మేరకు చేస్తున్నారు.
సో ఇక్కడ జగన్ చేయలేకపోయాడు కాబట్టి నేను విలువలు కట్టుబడి ఉన్నాను, ఆయన విలువలు కట్టుబడి లేడు అని చెప్తున్నారు. అట్లా అనుకున్నప్పుడు జగన్ కూడా మద్యపాన నిషేధం అన్నాడు, మరి అదేం చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, అదేమి అమలు చేయలేకపోయాడు. ఇట్లా తను కూడా అమలు చేయలేనని జగన్కి తెలియదు మద్యపాన నిషేధాన్ని. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేకపోయారు. అంటే క్లియర్గా మనం అమలు చేయలేము అని తెలిసి కూడా జగన్ ఇచ్చాడు. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి హామీలు ఇట్లా అమలు చేయలేమని తెలిసి కూడా జగన్ కూడా ఇచ్చాడు, చంద్రబాబు కూడా ఇచ్చాడు. చంద్రబాబు ఇచ్చిన దాన్ని ప్రజలు నమ్మారు, ప్రజలు ఆయన గెలిపించారు. ఇప్పుడు వచ్చి నువ్వు మోసం చేసావు అంటే మనం చాలా గేమ్స్లో కూడా ఎవరన్నా మనల్ని ఓడిస్తే వాడు మోసం చేశాడు, వాళ్ళు బాల్ ఇలా వేస్తాడు, లేకపోతే బ్యాటింగ్ ఇలా చేశాడు అని ఏదో మనం ఆరోపిస్తుంటాం. రెఫరీ ఇలా చేశాడు, అవి అందులో వాస్తవం అసలు కంప్లీట్ లేదని చెప్పలేం. కానీ బట్ ఓడిపోయిన వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. అది ఈమె చెప్పదలుచుకుంది. రెండవది కాన్స్పిరసీ గురించి ఆమె మాట్లాడింది. కాన్స్పైరింగ్ చీటర్ అని చెప్పింది. కాన్స్పైరింగ్ అంటే కుట్ర పూరితమైన మోసగాడు. సో కుట్ర ఇక్కడ ఏం చేశాడు, ఇది కూడా ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు ఈవీఎంని మ్యానిపులేట్ చేశాడు, ఈవీఎంని ట్యాంపర్ చేశాడు. అయితే దానికి సరైన ఆధారాలు మా దగ్గర లేవు అని జగన్ డే వన్లో, ఈవీఎంలో లేదు కానీ ఏదో జరిగింది, కానీ ఏం జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవు అనేది. దీనికి కారణం ఏంటంటే ఎవరు కూడా ఊహించలేదు మరి ఘోరంగా 11 సీట్ల వైసీపీకి వస్తుందని. 40% ఓట్లు వచ్చినా కూడా 11 సీట్లు ఎలా వచ్చాయనేది చాలామందికి అర్థం కాని విషయం. దానివల్ల కూడా వాళ్ళు ఏదో జరిగింది, మా ఏరియాలో మా ఊర్లో మేము అందరూ వైసీపీకి వేసాం, ఆ ఓట్లంతా ఏమైంది, ఇలాగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ముందు గుసగుసలుగా స్టార్ట్ అయ్యి ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడంతో ఓపెన్ అయిపోయారు ఇండియా వైపు. ఈవెన్ రాహుల్ గాంధీ కావచ్చు, ఇండియా కూటమి నాయకులందరూ కూడా మోడీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని చెప్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ కూడా చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బట్ ఎట్లా చేశాడు, హ్యాక్ అయితే చేయడానికి లేదు, ఎందుకంటే అది ఇంటర్నెట్ బేస్డ్ ఈవీఎంలు కాదు కాబట్టి హ్యాక్ చేయలేరు. కానీ ట్యాంపరింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్తున్నాడు 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే అందులో ఓన్లీ 40 లక్షలు మాత్రమే వాడారు, ఇంక 20 లక్షలు వాడలేదు. దాని గురించి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెడితే కూడా ఈసీ మాకు తెలీదు, మాకు ఎన్ని ఇచ్చారో అంత మాత్రమే మాకు తెలుసు అని చెప్తున్నారు. సో ఆ 20 లక్షలు ఏమైంది అంటే ఆ 20 లక్షలు తీసుకెళ్ళి వీళ్ళు ఎక్స్ట్రాగా వీళ్ళకి అవసరమైన చోట ఓట్లు వేసుకున్నారు అనేది ఇది. దీనికి ఇటు నేషనల్ లెవెల్లో బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అట్లా అనుకుంటే మేము అయోధ్యలో ఎందుకు ఓడిపోయాము, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఓడిపోయాము, మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయాము, నార్త్లో చాలా చోట్ల మేము ఓడిపోయాం. సో 240కి మేము ఎందుకు పరిమితం అంటే క్లియర్గా మాకు 272 మెజారిటీకి మేము చేస్తాం కదా అనేది బీజేపీ చెప్తున్న లాజిక్. అది లాజికల్గానే ఉంది. ఎవరైనా కూడా 240 వరకే మనం గెలుద్దామని ఎందుకు అనుకుంటారు. 272 సీట్లు తెచ్చుకుంటే కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేసుకుండొచ్చు. ఇప్పుడులాగా కోయిలేషన్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు. సో అది అక్కడ లాజిక్. సో చంద్రబాబు చేయగలిగినప్పుడు మోడీ చేయలేడా? సో క్లియర్గా ఏంటంటే ఈవీఎంలు ట్యాంపర్ చేసి లేకపోతే ఇంకొక పద్ధతులు ఈవీఎంని మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు కూటమి అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్నే ఈమె కూడా ఆరోపించింది. అంటే ఓవరాల్గా ఈమెకు ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ మీద ఆమెకు వ్యతిరేకత ఉంది. దానికి కారణం కూడా ఆమె చాలాసార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పింది. అంటే తనను పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకొని వదిలిపెట్టేశాడు, అలాగే చాలామందిని చేశాడు అనేది ఆమె ఆరోపణ. దానికి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్గా సమాధానం ఇవ్వలేదు. కానీ వాళ్ళ అభిమానులు విపరీతంగా పూనమ్ కౌర్ మీద
నెగిటివ్ కామెంట్స్ అవన్నీ పెడుతుంటారు. ఇప్పుడు కూడా ఈమె కామెంట్ని వాళ్ళు గట్టిగా చేస్తున్నారు. ఎందుకంటే పవన్కి యాంటీగా, కూటమికి యాంటీగా ఈ పోస్ట్ ఉందనేది అది క్లియర్గా అందరికి అర్థమవుతుంది. సో ఇప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులు కానీ ఏమన్నా మాట్లాడతారా? వైసీపీ వాళ్ళు అయితే దీన్ని కొంత వైరల్ చేస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి. సో పవన్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుందనేది మనం వెయిట్ చేసి చూడాలి.